నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 25 నుంచి వైసీపీ అధినేత రాష్ట్ర పర్యటనలు ఎన్నికలపై కేడర్కు దిశానిర్దేశం చేయనున్న జగన్. నేడు సిఐడి కార్యాలయానికి చంద్రబాబు 3 కేసుల్లో పూచీకత్తు సమర్పించనున్న టీడీపీ అధినేత. ఢిల్లీలో కొనసాగుతున్న సీఎం రేవంత్ పర్యటన హస్తిన పెద్దలతో కీలక మంథనాలు. అంగన్వాడీలతో కొలిక్కిరాని ఏపీ సర్కార్ చర్చలు వేతనాల పెంపు ఇప్పుడే సాధ్యం కాదన్న ప్రభుత్వం. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ ఈ నెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలన్న ప్రభుత్వం. నేడు మరోసారి ఇండియా కూటమి సమావేశం సీట్ల పంపకాలే ప్రధాన అజెండా. వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీని ఎలా వినియోగించుకోవాలనే దానిపై ముమ్మరంగా ప్రచారం చేయాలని, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు వైద్య చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి సకాలంలో మందులు పంపిణీ చేయాలని, ప్రతి ఇంటిని జల్లెడ పట్టి అవసరమైన వారికి క్యాంపుల ద్వారా వైద్య సేవలు అందించాలని సీఎం సూచించారు. ముందు జాగ్రత్త అనేది చాలా ముఖ్యమని, గ్రామంలో ప్రతి ఇల్లు మ్యాపింగ్ జరగాలని ఆదేశించారు. ప్రతి 6 నెలలకోసారి డేటా అప్డేట్ చేయాలన్న సీఎం ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీపై అధికారులను ఆరా తీశారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా 25 లక్షల వరకు వైద్య సేవలు. ఈ సేవలు ఎలా పొందాలన్న విషయం ఎవరికి సందేహాలు ఉండకూడదని వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో మరోసారి సీఎం స్పష్టం చేశారు. అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం చర్చలు మరోసారి విఫలమయ్యాయి. వేతనాల పెంపు సాధ్యం కాదని తేల్చి చెప్పింది మంత్రుల కమిటీ. అంగన్వాడీలతో చర్చల అనంతరం ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ సమ్మె వెనుక పొలిటికల్ ఎజెండా ఉందన్నారు. వారు విధుల్లో చేరుకుంటే నిబంధనల ప్రకారం కొత్త వారిని తీసుకుంటామన్నారు. ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సంయమనంతో వ్యవహరించమన్నారు. సమ్మె చేస్తున్న అంగన్వాడీల పట్ల పోలీసులు ఎప్పుడూ దురుసుగా ప్రవర్తించలేదన్నారు. ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. ఇన్ఛార్జ్ల మార్పు పేరుతో వైసీపీ అధిష్టానం విడుదల చేసిన 3వ జాబితాపై అసంతృప్తి సెగలు బగ్గుమంటున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు ఇతర పార్టీలోకి వెళ్తుంటే ఇంకొందరు పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఏపీ రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. ప్రధానంగా వైసీపీపై అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి. ప్రతిపక్షాల కంటే ఎంతో ముందుగా ఇన్ఛార్జీల మార్పు పేరుతో అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నారు ఆ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్. ఇప్పటి వరకు 3 జాబితాలు విడుదల చేశారాయన. మొత్తం 59 మంది ఇన్ఛార్జీలను ప్రకటించారు. అయితే జాబితాలో తమ పేర్లు గల్లంతైన సిట్టింగులు, టికెట్ వస్తుందని ఆశలు పెట్టుకున్న నేతలు వైసీపీ అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే పెనమలూరు నుంచి టికెట్ దక్కని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సిట్టింగ్ సీటు ఈసారి మంత్రి జోగి రమేష్ కు అధిష్టానం ఇవ్వడంతో పెనమలూరు టికెట్ ఆశించి భంగపడ్డారు వైసీపీ నేత పడమట సురేష్. అధిష్టానం నిర్ణయంపై ఆగ్రహించిన ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ జోగి రమేష్ కు సహకరించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో స్థానికంగా ఉన్న క్యాడర్లో అయోమయం నెలకొంది. కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గం వైసీపీలో అసంతృప్త సెగలు రగులుతున్నాయి. వైసీపీ ఇన్ఛార్జిగా సతీష్ ను ప్రకటించడంపై మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికేతరులకు టికెట్ ఎలా ఇస్తారంటూ నిలదీస్తున్నారు. ఇక టీడీపీ నుంచి వైసీపీలో చేరి ఎంపీ టికెట్ దక్కించుకున్న కేసినేని నానిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. నాని ఓ అవినీతి పరుడంటూ విమర్శించిన ఆయన బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు ఎంత, తిరిగి చెల్లించింది ఎంతో కేసినేని నాని చెప్పగలరా అంటూ ప్రశ్నించారు బుద్ధా వెంకన్న. మరోవైపు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ వర్గపోరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. మాజీ మంత్రి అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. తాజాగా ఈ వ్యవహారంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఏవి సుబ్బారెడ్డి. పార్టీ ఆదేశిస్తే ఆళ్లగడ్డ నుంచి పోటీకి సిద్ధమని, అదే సమయంలో అఖిలప్రియకు సీటిస్తే మాత్రం సహకరించే ప్రసక్తే లేదంటూ తెగేసి చెప్తున్నారు ఏవి సుబ్బారెడ్డి. ఇదే ఇప్పుడు కలకలం రేపుతోంది. కేవలం వీళ్లే కాదు, వైసీపీలో టికెట్ దక్కని మరికొందరు నేతలు సైతం ఇతర పార్టీల వైపు చూస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే పైకి అంతా మామూలుగా కనిపిస్తున్నా సమయం వచ్చినప్పుడు జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. విజయవాడ అభివృద్ధి చేసింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడని చిన్ని అన్నారు. కానీ ఆయన దయతో ఎంపీగా గెలిచిన ఆ వ్యక్తి విజయవాడకి చంద్రబాబు ద్రోహం చేశాడు అనటం దుర్మార్గం అన్నారు. చంద్రబాబు నాయుడు విజయవాడ పార్లమెంట్లో సాధారణ కార్యకర్తని ఎంపీ అభ్యర్థిగా పెట్టిన 1,5,00,000 మెజార్టీతో గెలిపిస్తామన్నారు చిన్ని. నేను అధిష్టానానికి లాయర్గా ఉండాలని ఒక ట్వీట్ పెట్టారు. ఆ తప్పగానే బాబు జాయిన్ చేసి నిజంగానే పెట్టారు కదా, మనం అందరూ ఇదిగా ఉన్నాం, ఆయనతో లాయర్గా ఉన్నామని 60 మంది వెళ్ళారు. రెండో రోజు చూస్తే ఇంకో రకమైన ట్వీట్ పెట్టారు, 20 మంది వెళ్ళారు. నేను చూస్తే ఇప్పుడు ఉన్నారు. ఈయన 7 మంది గెలిపిస్తున్నా, 7 సీట్లు తెలుగుదేశం జనసేన అభ్యర్థులు కైవసం చేసుకోబోతున్నారు. చూద్దాం 2 నెలల్లో నీ చేతనేందో నీకు తెలుసుంటే ఎవరిని అభ్యర్థిగా ఉంచోబెట్టిన విజయవాడ పార్లమెంట్ లో ఒక కార్యకర్తని అభ్యర్థిగా ఉంచోబెట్టిన చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి 1,00,000 మెజార్టీగా కలబోతున్నారు. ఛాలెంజ్ తీసుకుంటున్నారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణంలో జాప్యానికి కారకులు ఎవరని డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క అధికారులను ప్రశ్నించారు. ఇంధన శాఖ కార్యదర్శి రిజ్వీతో కలిసి BHEL అధికారులతో యాదాద్రి పవర్ ప్లాంట్ పై సమీక్షించారు. అగ్రిమెంట్ ప్రకారం 2020 అక్టోబర్ నాటికి 2 యూనిట్లు, 2021 అక్టోబర్ నాటికి మరో 3 యూనిట్లు పూర్తి చేసుకుని మొత్తం 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాల్సి ఉండగా నిర్మాణం ఇప్పటి వరకు పెండింగ్ లో ఉండటానికి గల కారణాలేమిటని అడిగారు. కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానంలో టెండర్లను ఆహ్వానించకుండా నామినేషన్ పద్ధతిలో BHELకు ఎందుకు పనులు అప్పగించారని అడిగారు. యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణానికి జెన్కో రూపొందించిన అంచనాలు, BHEL కోట్ చేసిన రేటు, ధరల విషయంలో BHELతో జరిగిన సంప్రదింపులు, అగ్రిమెంట్ విలువ వంటి అంశాలతో సమగ్ర నివేదిక సమర్పించాలని ఇంధన శాఖ కార్యదర్శిని ఆదేశించారు.
సచివాలయంలో ప్రజాపాలన సబ్ కమిటీ సమావేశం జరిగింది. 5 గ్యారెంటీలకు సంబంధించి స్వీకరించిన దరఖాస్తుల్లో గ్యారెంటీ వారిగా వచ్చిన అభ్యర్థులు ఎన్ని అనే దానిపై మంత్రులు బట్టి దుద్దిల్ల శ్రీధర్ బాబు చర్చించారు. 5 గ్యారెంటీలు లబ్ధి పొందడానికి అసలైన దరఖాస్తుదారులు ఎంపిక విధానంపై చర్చించారు. ప్రజాపాలనలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, డేటా ఎంట్రీ ఎంతవరకు పూర్తయిందో తెలుసుకున్నారు. డేటాలో డూప్లికేషన్ లేకుండా సిజేజీ ఐటీ డిపార్ట్మెంట్తో పాటు మిగతా అన్ని శాఖలతో సమిష్టిగా పనిచేయాలని సూచించారు. నల్గొండ జిల్లా రైతాంగానికి సాగునీళ్లు అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షలో జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను త్వరితగిన పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వంలో నల్గొండ సాగునీటి ప్రాజెక్టులకు తీరని అన్యాయం జరిగిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మెజార్టీ పనులు పూర్తయినా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును కూడా నిర్లక్ష్యం చేసి వదిలేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను స్వయంగా ఎన్నోసార్లు ఈ ప్రాజెక్టు గురించి అసెంబ్లీలో మాట్లాడినా ఆనాటి ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదన్నారు. లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెల్లమల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కెనాల్స్తో పాటు పెండింగ్లో ఉన్న ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులకు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎస్ఎల్బీసీ కాలువలను పూర్తి చేసినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం మెయింటెనెన్స్ కూడా చేయలేదన్నారు. కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు కానీ ఆలోచనలు చేయడం లేదని విమర్శించారు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేసుకోవచ్చునని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అసలు కాళేశ్వరం అంశాన్ని పట్టుకుని కాంగ్రెస్ ఎందుకు పాకులాడుతుందని ప్రశ్నించారు. ఇంత పెద్ద నిర్మాణంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయన్నారు. కాళేశ్వరం నుంచి నీటి విడుదలపై కాంగ్రెస్ సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నెల రోజులు అవుతుందని, కానీ వారు కాళేశ్వరం గురించి తప్ప రైతుల గురించి మాట్లాడడం లేదని విమర్శించారు. రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడాల్సిన అవసరం ఉందని పోచారం వ్యాఖ్యానించారు. రైతు కష్టపడి కోట్లాది రూపాయల పంట పండిస్తాడు, టన్నుల కొద్ది పంట పండిస్తాడు. కానీ ఈ ప్రభుత్వానికి ఎందుకో మరి వచ్చినప్పటి నుంచి 40 రోజులు అయిపోయింది, ఆరోపణలు చేయడం తప్పితే ఆలోచన చేస్తలేరు. నేను అనుభవానికి చెప్తుంది, 47 సంవత్సరాలుగా ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అనుభవం నాకు ఉంది. ఒక్క టీఎంసీ నీరు సద్వినియోగపరుచుకుంటే 10,000 ఎకరాల పంట పడుతుంది. వరి పంట అయితే అది ఆరుతడి పంట అయితే 15,000 ఎకరాలు పడుతుంది. ఇవాళ వరి పంటకి అలవాటు పడ్డట్టు రైతాంగానికి నీరిస్తే ఇలా చూడండి, మల్లన్న సాగర్లో 13.81 టీఎంసీ ఈరోజు ఉంది. అనంత సాగర్లో 1.5 టీఎంసీ ఉంది. రంగనాయక్ సాగర్లో 1.5 టీఎంసీ ఉంది. ఈరోజు నీళ్ళు వదిలిపెట్టకుండా, నిర్ణయాలు తీసుకోకుండా పొలాలన్నీ పడవ పెట్టారు. ఏం కోపం ఇది? దేనికోసం? రైతుల మీద కోపమా? ఎవరి మీద కోపం ఇది? ఉంటే మా మీద కోపం ఉండదు, చూద్దాం. జుడిషియల్ ఎంక్వైరీ అయిపోతే ఎవరి మీద తప్పు ఉందో తేలుతారు, శిక్షించబడతారు. నీరుంటే రైతు కష్టపడి కోట్లాది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం కాదన్నారు. బీజేపీతో పొత్తు గతంలో లేదు, భవిష్యత్తులోనూ ఉండదన్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ బీఆర్ఎస్ కు బీజేపీ బీ టీం అయితే ఎమ్మెల్సీ కవితపై కేసు పెట్టేదా అని ప్రశ్నించారు.
కవిత అరెస్ట్ కాకపోవడానికి కారణం సుప్రీంకోర్టు జోక్యం తప్ప బీజేపీతో సంబంధాలు కారణం కాదన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ పార్టీని ఓడించాయన్న కేటీఆర్, కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కవడం వల్లే 2 ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు వేర్వేరుగా ఎన్నికలు జరిగేలా నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. బీజేపీ మతాన్ని రాజకీయం కోసం వాడుకుంటుందని విమర్శించారు.